అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 44వ వచనము నుంచి 53వ వచనం వరకు మార్చి చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 44 నుంచి 53వ వచనం వరకు మార్చి చదువుకుందాం. అతడు చూచిన మాదిరి చొప్పున దాన్ని చేయవలనని మోషేతో చెప్పిన వాడు ఆజ్ఞాపించిన ప్రకారము సాక్ష్యపు గుడారము అరణ్యములో మన పితరుల యొద్ద ఉండెను. అతడు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలము కట్టగోరెను. అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృత్యములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుండిరి. ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. అయినను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతే దూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి కానీ దానిని గాయకొనలేదని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన గొప్ప దేవ, యేసుక్రీస్తు నామములో వందనములు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు పాటలలో మీరు చేసిన సహాయంకి స్తుతిస్తుంటున్నాం. చదవబడిన వాక్య భాగంలో నుంచి మాతో మాట్లాడుతురండి ప్రభువా. నీ దాసుడు బలహీనుడు బలపరచుము, నీ మహిమ కొరకు వాడుకొనండి. చేరువచ్చిన మీ బిడ్డలకై స్తోత్రాలు. ఇంకా ఎవరైతే రావలసి ఉందో నడిపించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మనము అపోస్తలుల కార్యములు ధ్యానిస్తున్నాం. ఇప్పటికే 7వ అధ్యాయంలో మొదటి 43వ వచనం వరకు మనం అనేక సంగతులు ధ్యానిస్తూ వచ్చాం. ముఖ్యంగా ఇది స్టెఫెను యొక్క ప్రసంగము అని చెప్పుకున్నాం. స్టెఫెను ఆ యొక్క సమాజం ఎదుట, సభ ఎదుట నిలబడి వాళ్ళు నీ మీద నింద మోపుతున్నారు, ఇది నిజమేనా అని అడిగినప్పుడు ఆయన వారందరి ముందు నిలవబడి చేసిన సుదీర్ఘమైన ప్రసంగం ఇది. ఒక మాటలో చెప్పుకోవాలంటే స్టెఫెను యొక్క చివరి ప్రసంగం ఇది. ఈ ప్రసంగంలో అబ్రహాము నుంచి మొదలుపెట్టి అనేక విషయాలు ఆయన చెబుతూ వచ్చి ఈరోజు మనం చదువుకున్న భాగంలో దేవుని మందిరాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకు మందిరం గురించి మాట్లాడుతున్నాడు అంటే, ఆయన మీద వేసిన నిందలో ఒక నింద ఏంటంటే, చూడండి 6వ అధ్యాయం 13వ వచనం 3వ లైన్ చూడండి. వారు ఈ మనుషుడు ఎప్పుడునూ ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకును, అది ఆయన మీద వేసిన నిందల్లో ఒకటి, ఈ పరిశుద్ధ స్థలానికి విరోధంగా మాట్లాడుతున్నాడు అని నిందేసినారు. అందుకనే ఇప్పుడు 44వ వచనం నుంచి ఆ పరిశుద్ధ స్థలమైన దేవాలయాన్ని గురించి స్టెఫెను మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 44వ వచనం, అతడు చూచిన మాదిరి చొప్పున
దాని చేయవలనని మోషేతో చెప్పిన వాడు ఆజ్ఞాపించిన ప్రకారము సాక్ష్యపు గుడారము అరణ్యములో మన పితరుల యొద్ద ఉండెను. ఇక్కడ సాక్ష్యపు గుడారము అని చదువుతున్నాం. సాక్ష్యపు గుడారము లేక ప్రత్యక్షపు గుడారం. ఈ ప్రత్యక్షపు గుడారం అరణ్యములో సీనాయి పర్వతము దగ్గర దేవుడు సెలవిచ్చినట్లు మోసే నిర్మించినాడు. అందుకే 44వ వచనం మొదట్లో చదువుతాం, అతడు చూచిన మాదిరి చొప్పున అని. దేవుడు ఆ కొండ పైన ఒక మాదిరి చూపించినాడు, నమూనాను చూపించినాడు. దాని ప్రకారం ఏం చేయమన్నాడు? దేవుడు ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించమని చెప్పినాడు. చూడండి, నిర్గమకాండం 25వ అధ్యాయం. నిర్గమకాండము 25వ అధ్యాయము 8-9 వచనాలు. నిర్మింపవలెను, నేను నీకు కనపరచు విధముగా మందిరం యొక్క ఆరోపమును దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మింపవలెను. 8వ వచనంలో పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలని, అది ఎట్లా పడితే అట్లా నిర్మించేదానికి లేదు, నీకు తోచినట్లు నిర్మించేదానికి లేదు అంటూ 9వ వచనంలో నేను నీకు కనపరచు విధముగా అన్నాడు. తర్వాత ఇదే అధ్యాయము చివరి వచనం చదవండి, 40వ వచనం. కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు ఈ నమూనా దేవుడు మోసేకు కొండ మీద చూపించాడు. అందుకనే కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు నువ్వేం కావాలి? జాగ్రత్త పడాలి. 26వ అధ్యాయం 30వ వచనం. అప్పుడు కొండ మీద నీకు కనపరచబడిన దాని పోలిక చొప్పున మందిరమును నిలవబెట్టవలెను. ఇప్పుడు మనం చదువుకున్న వచనాలన్నిటిలో దేవుడు మోషేతో ఏం చెప్పాడంటే, నేను నీకు కనపరిచిన విధంగానే మందిరం నిలబెట్టాలి, మందిరం కట్టాలి. నాకు తెలివి ఉంది, జ్ఞానం ఉంది, ఐగుప్తులో సకల విద్యలు నాకు వచ్చని చెప్పి నీకు దోచినట్లు మందిరం కడతానంటే అట్లా కుదరదు అని చెప్పినాడు. దేవుని యొక్క మందిరం అనేది మనకు తోచినట్లు కట్టుకునేది కాదు, దేవుడు ఇచ్చిన నమూనా ప్రకారం కట్టేది. మోసేకు చాలా జ్ఞానం ఉంది, సకల విద్యలు వచ్చు, ఐగుప్తులో చాలా నేర్చుకున్నవాడు. అందుకనే పదే దేవుడు చెప్పినాడు, నేను చూపించిన ప్రకారం కట్టే విషయంలో నువ్వు జాగ్రత్త అని చెప్పినాడు. ఈ రోజుల్లో కూడా జ్ఞానముతో తెలివితో దేవుని మందిరం కట్టే వాళ్ళు ఉన్నారు. మందిరం అంటే క్రొత్త నిబంధనకు వస్తే సంఘం. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. పౌలు తిమోతికి మొదటి పత్రిక రాస్తూ, నేను రావడం ఆలస్యమైతే అని దేవుని మందిరములో అన్నాడు అని ఇంకొంచెం వివరిస్తూ, అనగా జీవము గల దేవుని సంఘములో అన్నాడు. క్రొత్త నిబంధనకు వస్తే మందిరము అంటే సంఘమే దేవుని మందిరం. ఈ సంఘాన్ని మనకు దోచినట్లు కట్టుకునేదానికి లేదు, ఎవరికి దోచినట్లు వాళ్ళు కడతామంటే కుదరదు. సంఘం అనేది దేవుడు మనకిచ్చిన నమూనా ఉంది. మోసేకి ఎట్లా నమూనా ఇచ్చినాడో, ఆ కొండ మీద ఒక నమూనా చూపించినాడో, దాని ప్రకారమే మోసే నిర్మించినట్లు మనం కూడా సంఘాన్ని దేవుడు మనకిచ్చిన నమూనా ప్రకారం కట్టాలి. దేవుడు మనకిచ్చిన నమూనా ఏంటంటే వాక్యమే. వాక్య ప్రకారమే సంఘాన్ని కట్టాలి. కానీ మనకు నచ్చినట్లు కడతానంటే
ఒకరోజు దేవుని దగ్గరికి పోయినప్పుడు మన పని ఏం చేయబడుతుందంటే పరీక్షించబడుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయము చూడండి 12-13 వచనాలు. ఎవడైనాను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే ఏం చేస్తుందంట పరీక్షించును. గుర్తుపెట్టుకోండి, మనం చేసే పని దైవికమైన విధానములో ఉండాలి. దేవుడు వాక్యములో సంఘం ఎలా నిర్మించాలో దేవుడు ఒక క్రమాన్ని నియమించినాడు. ఆ క్రమం ప్రకారమే మనం సంఘాన్ని నిర్మించుకోవాలి. నాకు దోచినట్లు సంఘాన్ని కడతానంటే ఒక దినాన మన పని ఏం చేయబడుతుందండి, అగ్ని పరీక్షిస్తుంది. ఇప్పుడు కొంతమంది వెండి, బంగారు, వెలగల రాళ్ళతో కడుతున్నారంట. వెండి, బంగారు, వెలగల రాళ్ళతో కడితే కనపడుతుందా అండి? ఎంత పెట్టి కట్టినా కూడా అది గొప్పదిగా కనపడదు. కర్రగడ్డి అయితే కుప్పలు తెచ్చి ఆ పని బాగా కనపడేటట్లు కట్టచ్చు. అందుకని ఇక్కడ పౌలు పని మనము చేస్తున్నాము, అయితే వెండి, బంగారు, వెలగల రాళ్ళతో కడితే అది కనపడదు, అయితే అది విలువైంది. కానీ కర్ర, గడ్డి, కొయ్యకాలు బాగా కనపడుతుంది. అబ్బా ఎంత గొప్ప పని అన్నట్టు కనపడుతుంది. కొన్నిసార్లు ఆ పనిని చూసి ఆహా ఓహో ఎంత గొప్ప పరిచర్య చేస్తున్నాడు అన్నట్లు ఉంటుంది. కానీ ఒకరోజు దేవుని దగ్గరికి పోయినప్పుడు అగ్ని పరీక్షలో కర్ర, గడ్డి, కొయ్యకాలు మొత్తం ఏమవుతుందండి, మొత్తం కాలిపోద్ది. అందుకే కాలిపోతే ఏముండదండి, కిందనే చెప్తాడు, పని నిలిచిన ఎడల ఏముంటుందంటే జీతం పుచ్చుకొనును. 14 చివర్లు అంటాడు. పని కనుక అగ్ని పరీక్షలో నిలబడితేనే జీతం. కాలిపోయిందనుకో, ప్రభువా నీకోసం ఎంత కర్రలు తెచ్చాను, ఎంత గడ్డి తెచ్చాను, ఎంత ప్రయాసపడ్డాను, ఎంతో నీకోసం చేశానంటే అయిపోయింది దాని పని అంటాడు. ప్రియులారా, మనము దేవుని పని ఎంత చేస్తున్నామనేది కాదు, పని చేస్తున్నామనేది ముఖ్యం కాదు. ఆ పని నిలిచే పనిగా ఉండాలి. దైవ క్రమంలో దేవుని పని చేయాలి. దైవ క్రమం కాకుండా మనకు తోచినట్లు సంఘాలు కట్టుకుంటూ పోతే ఒకరోజు అంత గాలిపోతే చివరికి మనం ఒట్టి చేతులతో మిగులుతాం. అందుకే ఈ దినాలు ఏమైపోయిందంటే దైవ క్రమమే తెలియకుండా పోయింది. ప్రతివాడు సంఘానికి పెద్ద కావాలనుకుంటున్నాడు. బైబిల్ తెలియదు, వాక్యం తెలియదు, దైవ క్రమాలు అసలే తెలియదు. కానీ సంఘాల్లో ఏమవుతున్నారంటే నేను సంఘం నడిపిస్తా. చివరికి ఏమైతే యేసుప్రభు వచ్చినప్పుడు ఈ నడిపించే వాళ్ళు ఎడిపోతారు, ఏమవుతారో అర్థం కాదు. కాబట్టి ఏది ఏమైనా మనము సంఘం కట్టేటప్పుడు ప్రియులారా దైవికమైన విధానంలో దేవుడు మనకిచ్చిన నమూనా ప్రకారమే కట్టాలి. ఎటు పడితే అటు కడతామంటే చివరికి ఏమవుద్దంటే మన పని అంతా దేవుని దగ్గర అగ్నిలో ఏం చేయబడుతుంది, పరీక్షించబడుతుంది. అప్పుడు పని అంతా కాలిపోతే మనకు ఏమి జీతము దొరకదు. కాబట్టి ఇక్కడ ప్రత్యక్షపు గుడారం లేక సాక్ష్యపు గుడారం అనేది మోషేను నిర్మించమని దేవుడు చెప్పాడు. అయితే పలుమార్లు చెప్పినాడు ఏమనంటే జాగ్రత్త, నువ్వు ఆ కట్టే మందిరం నీకు తోచినట్టు కడతానంటే కుదరదు, కొండ మీద నీకు కనపరిచిన విధంగానే కట్టమన్నాడు. అందుకే హెబ్రీ పత్రికలో కూడా పౌలు చెప్పినాడు అదే మాట. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. మోషే గుడారం అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము.
అది అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధముకు వస్తువుల ఛాయారూపకమైన గుడారమందు సేవ చేయుదురు. ఇక్కడ కూడా మోసే గుడారం అమర్చబోయినప్పుడు దేవుడు జాగ్రత్త అని హెచ్చరించాడంట. ఏమని? కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తం చేయడానికి జాగ్రత్త పడు. కాబట్టి ప్రియులారా, ప్రత్యక్షపు గుడారము దేవుడు నిర్మించమని చెప్పాడు. దేవుడు మోసేకు నమూనా ఇచ్చినాడు, మాదిరి ఇచ్చినాడు. ఆ మాదిరి ప్రకారమే ప్రత్యక్షపు గుడారాన్ని మోసే నిర్మించినాడు. ఆ నిర్మించిన గుడారము అరణ్యములో మన పితరుల యొద్ద ఉండెను అని స్తెఫెను చెప్తున్నాడు. ఇప్పుడు 45వ వచనం, మన పితరులు తమ పెద్దల చేత దానిని తీసుకుని వారై దేవుడు తమ ఎదుట నుండి వెళ్ళగొట్టిన జనులను వారు స్వాధీనపరుచుకున్నప్పుడు యెహోషువతో కూడా ఈ దేశంలోనికి దానిని తీసుకుని వచ్చిరి. అది దావీదు దినముల వరకు ఉండెను. 44వ వచనములో మోసే మాదిరి చొప్పున సాక్ష్యపు గుడారం నిర్మించాడు. అరణ్యములో పితరుల యొద్ద ఆ గుడారం ఉన్నది అన్నాడు. 45వ వచనములో ఆ గుడారము పెద్దల చేత తీసుకుని వారై అది చివరికి వచ్చేసరికి వారు స్వాధీనపరుచుకున్నప్పుడు, అంటే దేవుడు తమ ఎదుట నుండి వెళ్ళగొట్టిన జనములను వారు స్వాధీనపరుచుకున్నప్పుడు యెహోషువతో కూడా ఈ దేశంలోనికి దానిని తీసుకొని వచ్చి, ఈ దేశం అంటే కనాను దేశంలోనికి, సీనాయి పర్వతం దగ్గర వేయబడిన గుడారము అది మోసుకుంటూ ఎక్కడ తెచ్చారో కనానులోనికి తీసుకొని వచ్చారు. కనానుకు యెహోషువ కాలంలో తీసుకొని వచ్చిన తర్వాత ఈ గుడారాన్ని ఎక్కడ వేశారంటే షిలోహులో వేసినారు. చూడండి, యెహోషువ గ్రంథం 18వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీయులు ఆ దేశమును అంటే కనాను దేశమును స్వాధీనపరుచుకున్న తర్వాత వారందరూ షిలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారము వేసిరే. కనానుకు వచ్చిన తర్వాత ఈ ప్రత్యక్షపు గుడారము కనాను దేశములో షిలోహులో వేసినారు. అందుకే సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయంలో ఎల్కానా కుటుంబం ఏటేట ఎక్కడికి వస్తుందంటే షిలోహులో ఉండే దేవుణ్ణి ఆరాధించడానికి షిలోహులో ఉండే మందిరానికి వస్తున్నారు. ఎందుకంటే కనానులో ఈ ప్రత్యక్షపు గుడారం అనేది షిలోహులో వేయబడింది. అయితే సమూయేలు మొదటి గ్రంథము మొదటి 2 అధ్యాయాలకు వచ్చేసరికి ఈ షిలోహు మందిరంలో యాజకులు ఎవరున్నారంట? ఏలీ కుమారులు ఉన్నారంట. ఈ ఏలీ కుమారులు దేవుణ్ణి యెహోవాను ఎరుగని వారై అని ఉంది. అసలు దేవుడే తెలియదంట. మరి ఎట్టి యాజకులేరో మరి. ఇక దేవుడే తెలియని వాళ్ళు యాజకత్వం చేస్తే సేవ ఎట్టుంటుందండి? సేవ అంతా పాడు చేసినారు. ఏలీ కుమారులు హోప్ని, ఫినెహాసు వీళ్ళు ఆ పరిచర్య అంతా తారుమారు చేసినారు. మీరు సమూయేలు మొదటి 2 అధ్యాయాలు మీరు చదివితే ధర్మశాస్త్రములో దేవుడు యాజకులు గుడారములు సేవెట్లు చేయాలని చెప్పాడు, దానికి అంత ఉల్టా చేసినారు. ప్రియులారా, అంత వ్యతిరేకంగా చేసి చివరికి ఏమైందంటే దేవుని కోపానికి గురైనారు. అందుకే దేవుడు ప్రవక్త ద్వారా హెచ్చరించినాడు. ఏలీని హెచ్చరిస్తే ఏలీ కుమారులను హెచ్చరించినట్లే చేసినాడు, కానీ కుమారులు ఏం కాలేదంటే మార్పు చెందలేదు. అందుకే బైబిల్లో ఉంది, ఏలీ కుమారులను యెహోవా సంపదలిచెను అని ఉంది. ప్రియులారా, దేవుడే వాళ్ళని ఏం చేయాలనుకున్నాడంటే చంపాలనుకున్నాడు. ఎందుకంటే దేవుని మందిరాన్ని పాడు చేయడం అంటే అది మామూలు విషయం కాదు. చాలామందికి
ఈ దినాల్లో భయం లేకుండా పోయింది. మందిరం అంటే అది మా ఇల్లు అనుకుంటున్నారు. ఎంత విచారం అంటే అది నాది, అది నాది అని కొట్లాడుతున్నారు. ఎంత విచారం కదా. మందిరం అంటే మందే, అది దేవుంది, దేవుని పని, దేవుని పరిచర్య. అది మహోన్నతుడైన దేవుని సేవించేటప్పుడు ఎంత భయముతో వణుకుతూ సేవించాలి. కానీ ఏలీ కుమారులు భయం లేకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించినందుకు దేవునికి కోపం వచ్చింది. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో ఆయనకు వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తే దేవునికి ఏమొస్తుందండి? కోపం వస్తుంది. అందుకనే దేవుడు హోప్ని ఫీనెహాసులను చంపాలనుకున్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయానికి వచ్చేసరికి ఫిలిష్తీయులు ఎక్కడికి వచ్చారు? ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి వచ్చారు. ఇజ్రాయెల్ కూడా ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి పోయినారు. యుద్ధంలో ఇజ్రాయేలీ ప్రజలు ఓడిపోయినారు. మొదట ఓడిపోయినప్పుడు ఎందుకు ఓడిపోయాము అనుకొని, మందసం మన మధ్య లేనందుకే అనుకొని షిలోహులో ఉండే మందసాన్ని ఏం చేశారు? తీసుకురమ్మని చెప్తే యుద్ధ భూమిలోకి తీసుకొని వచ్చిన తర్వాత ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తే రెండవసారి ఓడిపోయి చివరికి హోప్ని చంపబడ్డాడు, ఫీనెహాసు చంపబడ్డాడు. యుద్ధ భూమిలో వాళ్ళు చనిపోయినారు. చనిపోయిన తర్వాత ఫిలిష్తీయులు ఆ మందసాన్ని ఏం చేశారు? ఎత్తుకొని అన్యుల మధ్యకి ఎత్తుకొని పోయినారు. వాస్తవంగా మందసం ఎక్కడ ఉండాలండి? దేవుని మందిరములో ఉండాలి. కానీ ఈ మందసం ఏమైందంటే అన్యుల మధ్యకి వెళ్ళిపోయింది. ప్రియులారా, దానికి కారణం ఏంటంటే హోప్ని ఫీనెహాసులు వారు చేసిన పాపం ఎక్కడుంటుందో దేవుడు అక్కడ ఉండలేడు. అందుకే కీర్తనల గ్రంథంలో ఆ మాట రాసినాడు చూడండి. 78వ కీర్తన 60వ వచనం. షిలోహు మందిరమును తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయనంటే దేవుడు ఏం చేశాడంటే విడిచిపెట్టేసినాడు. ఎందుకు? అక్కడ దేవునికి ఇష్టం లేని కార్యాలు జరుగుతున్నందుకు. పరిశుద్ధుడైన దేవుడు పాపమున్న చోట ఉండలేడు. అందుకనే షిలోహు మందిరమును తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును దేవుడే ఏం చేశాడు? విడిచిపెట్టినాడు. ఈ మందసాన్ని ఫిలిష్తీయులు ఎత్తుకుపోయేటట్లు దేవుడే చేసినాడు. చివరికి ఈ మందసం ఎక్కడికి పోయిందంటే ఫిలిష్తీయుల మధ్యకి వెళ్ళిపోతే ఫిలిష్తీయులు దాన్ని ఏం చేశారు? దేవుడు అంటే తెలియదు, మందసం అంటే అసలే తెలియదు కనుక వాళ్ళు అనుకున్నారు, మా దాగోని దేవతే ఇజ్రాయేలు ప్రజల మీద మాకు విజయం ఇచ్చింది కనుక ఈ మందసాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడదాం? దాగోను గుడిలో పెడతామని అక్కడ పెట్టేశారు. పెడితే తలుపులేసి తెల్లారి వచ్చేసరికి ఈ దాగోని దేవత ఏడబడింది? మందసం పెట్టి బోలపడింది. అప్పుడు వాళ్ళకి అర్థం కావాలి ఏమని, మా దేవత బోలపడిందంటే ఇజ్రాయేల్ దేవుడే నిజమేనా దేవుడని తెలుసుకోవాల్సింది. కానీ వాళ్ళు లేచి అక్కడ మళ్ళీ నిలబెట్టి మళ్ళీ పోయి వచ్చేసరికి రెండవ రోజు తలుపులు తీసేసరికి చేతులు తెగిపోయినాయి, కాళ్ళు తెగిపోయినాయి, మెడ తెగిపోయింది. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, అరే రే 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 మన దేవత విరిగిపోయిందంటే ఆ దేవాలయానికి అరిష్టం పట్టిందని తలుపులే మూసేసారంట. మూసేసిన తర్వాత ఆ మందసం ఫిలిష్తీయుల మధ్య ఉన్నంత కాలము వాళ్ళకు రహస్య స్థలాలు దేవుడు ఏం పెట్టినాడు? గడ్డలు పెట్టేసినాడు. ఆ విధంగా దేవుడు వాళ్ళను మొత్తేసరికి వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు ఏం చేశారంటే తర్వాత విచారించి ఆ మందసం మన మధ్య ఉన్నందుకు ఇదంతా జరిగిందని చివరికి ఏం చేశారు? మందసాన్ని పంపించేసినారు. సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయం చివరి భాగాలకు వచ్చేసరికి మందసాన్ని ఏం చేశారంటే ఇజ్రాయేల్ ప్రజల మధ్యకి బండి మీద ఎక్కించి పంపించేస్తే తర్వాత ఏం చేశారు? ఇశ్రాయేలు ప్రజలు ఆ మందసాన్ని చూసి సంతోషించి తర్వాత పెట్టెను తెరిచినారు. ఆడ తీయంగానే చచ్చినారు. తర్వాత ఏమైంది? మెల్లగా మందసాన్ని తెచ్చి ఎక్కడ పెట్టారు? అబీనాదాబు ఇంటిలో పెట్టినారు. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయానికి వచ్చేసరికి మొదటి వచనములో కిర్యత్ అరీములో అబీనాదాబు ఇంట పెట్టినారు.
తర్వాత అక్కడే 20 సంవత్సరాలు ఉన్నట్టు 2వ వచనంలో ఉంది. మందసం ఎక్కడ ఉండాలండి? మందిరములు ఉండాలి. కానీ ఇప్పుడు ఎటెటో పోతుంది. దీని అంతటి కారణం ఏంటంటే దేవుని ప్రజల యొక్క పాపం. ప్రియులారా, మందసం అటు వెళ్ళిపోయింది. చివరికి దేవునికి ఒక మందిరం అంటూ లేకుండా పోయింది. తర్వాత 8వ అధ్యాయం, సమూయేలు గ్రంథం 8వ అధ్యాయానికి వస్తే వాళ్ళు రాజు కావాలనుకున్నారు కానీ మందసం కావాలనుకోలేదు, దేవుడు కావాలనుకోలేదు, దేవుని గురించి ఆలోచించలేదు. తర్వాత రాజు కావాలని కోరుకుంటే రాజుని దేవుడు ఇచ్చినాడు. 40 సంవత్సరాలు ఏలాడు సౌలు, కానీ మందసాన్ని గురించి, ఆ స్థలంలో ఉన్న మందసాన్ని గురించిన ఆలోచనే లేదు. తర్వాత ఆయన చచ్చిపోయినాడు. మీరు సమూయేలు మొదటి గ్రంథము 4 అధ్యాయములు ఎత్తుకుపోతే సమూయేలు 2వ గ్రంథం 6 అధ్యాయం వరకు మందసం ఎటుపోయిందో వాళ్ళకు పట్టింపు లేదు. తర్వాత ప్రియులారా, సౌలు కుమారుడు చనిపోయిన తర్వాత దావీదు ఏమైనాడంటే సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా పట్టాభిషేకం చేశారు. 5వ అధ్యాయంలో చేసిన తర్వాత 6వ అధ్యాయంలోనే ఏమనుకున్నాడండి? మందసాన్ని తెప్పించాలనుకున్నాడు. చదవండి ఆ మాటలు. 2వ సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. తర్వాత దావీదు ఇశ్రాయేలీయులు 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా అను తన నామం పెట్టబడిన దేవుని మందసమును ఆశ్చర్య నుండి తీసుకొని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బాయిల యెహూదాలో నుండి ఇక్కడ మందసం తేవాలని దావీదు అనుకున్నాడు. తన సైన్యాన్ని తీసుకొని పోయినాడు శూరులను. తర్వాత బండి మీద ఫిలిస్తీన్లు పంపించారు కాబట్టి ఈయన కూడా బండి ఎక్కించినాడు. తర్వాత ఉజ్జా ఏమైనాడంటే చనిపోయినాడు. తర్వాత దావీదు భయపడిపోయినాడు. అబ్బా, తెస్తుంటేనే ఒకటి తెచ్చినాడంటే తెచ్చిపెట్టుకుంటే ఇంకా నా ఇంట్లో ఎంతమంది చచ్చిపోతారని భయపడి తీసుకెళ్ళి ఎవరింట్లో పెట్టినాడు? ఓబేదేదోము ఇంట్లో పెట్టినాడు. మరి వాళ్ళేం కావాలా? వాళ్ళ ఇంట్లో పెట్టేసినాడు. మా ఇంటికి వస్తే మందసం నా ఇంట్లో ఏమైపోద్ది అనుకొని తీసుకెళ్ళి అక్కడ పెడితే 3 మాసాలు అక్కడ వాళ్ళ ఇంట్లో ఉందంట. 3 మాసాలు ఉన్నందుకు ఆ ఇల్లుని ఏం చేశాడు? దేవుడు ఆశీర్వదించాడు. అబ్బా, ఆశీర్వదించబడిందని తెలియగానే మళ్ళీ పరిగెత్తినాడు. ఎందుకంటే ఆశీర్వాదం నాకు కావాలని. 3 నెలలకి ఇల్లు ఆశీర్వదించబడిందంటే నిత్యం నా ఇంట్లో ఉంటే ఇంకా ఎంత బాగుంటుందని. తర్వాత 6వ అధ్యాయం చివరికి వచ్చేసరికి దావీదు వెళ్ళి ప్రియులారా మందసాన్ని దావీదు పురమునకు తీసుకొని వచ్చినాడు. దావీదు పురానికి తీసుకొని వచ్చేంత వరకు ప్రియులారా దావీదు ఒక తీర్మానం చేసుకున్నాడు. 132వ కీర్తన అప్పుడే రాయబడింది. మీరు ఆ కీర్తన చదివితే మీకు అర్థమైంది. చూడండి, 132వ కీర్తన 132వ కీర్తన 2వ వచనము నుంచి. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను. ఎట్లనగా, యెహోవాకు నేను ఒక స్థలం చూసే వరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండి మంచం మీదకి ఎక్కను. నా కనులకు నిద్ర రానియను. నా కనురెప్పలకు కునుపాటు. ఇది దావీదు యొక్క తీర్మానం. దేవుని మందసం తెచ్చేంత వరకు, ఆడ గుడారం వేసి ఒక మందిరం ఏర్పరిచేంత వరకు ఆయన ఒక తీర్మానం చేసుకున్నాడు. ఇప్పుడు మీకు అర్థం కావడానికి 8వ వచనం చదవండి. యెహోవా లెమ్ము, నీ బలసూచకమైన, అంటే మందసాన్ని ఇప్పుడు తీసుకొస్తున్నాడు. ఆయన తీసుకొస్తూ దేవుణ్ణి పిలుస్తాను, లెమ్ము అయ్యా, నీ బలసూచకమైన మందసంతో కూడా నువ్వేం చేయాలి? నువ్వు రావాలి. ఆ గుడారంలో పెడుతున్నాం, నువ్వు వచ్చి అక్కడ నివాసం చేయమని దేవుణ్ణి దావీదు ఆహ్వానిస్తున్నాడు. కనుక దావీదు రాజైన వెంటనే ఆయన ముందు ఏమనుకున్నాడంటే, అసలు నేను రాజైందే దేవుని బట్టి. ఆ దేవుని మందసం నాతో ఉంటే ఇంకా నా రాజ్యం బాగుంటుంది అనుకున్నాడు. అందుకే దావీదు ఏం చేశాడంటే మందసాన్ని తెచ్చి
ఆయన దావీదుపురంలో ఒక గుడారం వేసి అక్కడ ఉంచున్నాడు. అందుకే స్టెఫెను ఆ విషయమే చెప్తున్నాడు. 45వ వచనం చివరికి వచ్చేసరికి అది దావీదు దినముల వరకు ఉండెను అని. ప్రియులారా, ఈ గుడారం అనేది దావీదు దినాల వరకు ఉన్నది. ఎందుకంటే ఆ మందసం తప్పిపోయినప్పటికీ దావీదు రాజున వెంటనే మందసం తెప్పించి ఒక గుడారం వేసి అక్కడ దేవునికి ఒక నివాసాన్ని ఏర్పాటు చేసినాడు. ఇప్పుడు 46వ వచనం, అతడు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలము. తర్వాత దావీదు ఏమనుకున్నాడంటే, నేనేమో దేవదారు మ్రాలతో కట్టిన మంచి ఇంటిలో నేనున్నాను, మందిరం ఎక్కడుంది, మందసం డేరాలో ఉంది, ఇది బాగలేదనుకున్నాడు. దేవునికి ఏం చేయాలనుకున్నాడు, మందిరం కట్టాలి. అందుకే సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో అదే ఆలోచిస్తాడు. నాతాను ప్రవక్తని పిలిచి, నేనేమో ఈ మంచి ఇంట్లో ఉన్నాను, మందసమేమో గుడారంలో ఉంది, ఇది నాకు మంచిగా అనిపించడం లేదంటే ఆయన అన్నాడు, ఏమని, అట్లయితే నీ మనసులో ఉన్నదంతా చేయన్నాడు. అన్న తర్వాత దేవుడు నాతాను ప్రవక్త దగ్గరికి వచ్చి చెప్పినాడు, ఏందయ్యా దావీదు మందిరం కడతానంటే నువ్వు అదంతా చేసేయని చెప్తావా, నన్ను అడగమని లేదా అన్నాడు. అంటే మరి ఇప్పుడు ఏం చెప్పాలయ్యా అంటే, నువ్వు పోయి కట్టొద్దని చెప్పమన్నాడు. నాతాను ప్రవక్త వెళ్ళి, నువ్వు కట్టొద్దు అంటున్నాడు దేవుడు. అంటే మరి ఎవరు కడతారంటే, నీ కడుపులో పుట్టే నీ కుమారుని ద్వారా కట్టించుకుంటానన్నాడు అని సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ ఉన్నాయి అక్కడ. ప్రియులారా, నాతాను ప్రవక్త నీ కుమారుడు, నీ గర్భమును పుట్టి కుమారుని ద్వారా మందిరాన్ని కట్టించుకుంటా అన్నాడు. అదే ఇక్కడ స్టెఫెను చెప్తున్నాడు. ఆయన కట్టాలనుకున్నాడు, అయితే దేవుడు కట్టనీయక. ఇప్పుడు 47వ వచనం చదవండి. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరమును కట్టించెను. దావీదు కట్టాలనుకున్నాడు కానీ దేవుడు దావీదు ద్వారా కట్టుకోవడం దేవుని ఉద్దేశం కాదు కనుక సొలొమోను ద్వారా మందిరాన్ని కట్టించుకున్నాడు. బైబిల్లో మనం రాజుల గ్రంథానికి వస్తే దావీదు చనిపోయిన తర్వాత సొలొమోను రాజు అయినాడు. సొలొమోను కాలంలో ఆ దేవుని మందిరం ఏమైందంటే యెరూషలేము దేవాలయం కట్టబడింది. అయితే కట్టిన తర్వాత దేవుడు ఏమన్నాడు అంటే, ఇప్పుడు 50వ వచనం, అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరమును కట్టుదురు, నా విశ్రాంతి స్థలం ఏది, ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభు చెబుతున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములలో మరి మందిరం కట్టమన్న దేవుడు ఇట్లెందుకు అన్నాడు. మళ్ళా ఏమయ్యా నా కోసం ఒక మందిరాన్ని కొడుకు కడతా అన్నాడు. సొలొమోను కష్టపడి మంచిగా ప్రపంచంలోనే అట్లాంటి మందిరం లేదు. అంత మంచి మందిరం కట్టిన తర్వాత దేవుడు ఉన్నట్టుండి ఏమన్నాడంటే, ఏమయ్యా మీరు కట్టిన మందిరం ఏదో పెద్దదని చెప్పుకుంటున్నారు, అసలు నన్ను పడుతుందా అన్నాడు. అసలు నేనే భూమిని చేశాను, నేనే ఆకాశాన్ని చేశాను, సృష్టికర్త నేను, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, మరి చిన్న మందిరం కట్టుకొని దాంట్లో నన్ను ఉంచుదామంటే నేను ఎట్లుంటాను అన్నాడు. ఎందుకన్నాడు ఈ మాట అంటే, ప్రియులారా చూడండి, ఇది యెషయా గ్రంథంలో మనం చదువుతాం 66వ అధ్యాయం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం మొదటి నుంచి. యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించి ఇల్లు ఏపాటిది, నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది. ఎందుకన్నాడు దేవుడి ఈ మాటలు అంటే, సొలొమోను మందిరం కట్టిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే దేవుని మందిరాన్ని వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు. మా దేశంలో ఏముంది తెలిసి యెరూషలేము దేవాలయం ఉంది. అంతేకాదు ప్రియులారా, వాళ్ళు ఏం చేశారంటే దేవుని మరిచిపోయినారు, దేవాలయాన్ని గొప్ప చేస్తున్నారు. అంతేకాదు వాళ్ళు చేసే పాపాలన్నీ చేస్తున్నారు, దేవాలయానికి వచ్చి ఏం చేస్తారు, బళ్ళు అర్పిస్తున్నారు. ఎవరన్నా ఏమన్నా అన్నారనుకోండి, ఏమయ్యా నువ్వు ఈ పనులు చేస్తే దేవుడు శిక్షిస్తాడంటే అదిగో దేవాలయం అంటారు.
అంటే ప్రతిదానికి ఏం చెప్తున్నారంటే అదిగో దేవాలయం. ఆ దేవాలయాన్ని బట్టి మా దేశాన్ని ఏం చేయడు, నాశనం చేయడు. ఇప్పుడు దేవుడు గొప్పనా దేవాలయం గొప్పనా? దేవుడు లేకపోతే దేవాలయం ఎందుకండి? ఈ రోజుల్లో చాలామంది దేవాలయాలు కడుతున్నారు. 250 కోట్లని ఒక ఆయన అంటాడు, నేను 500 కోట్లని ఒక ఆయన అంటాడు. దేవుడు లేకపోతే ఆ దేవాలయాలు ఎందుకండి? అందుకని దేవుడు లేని దేవాలయాలన్నీ వ్యర్థమే. గుళ్ళు నా గుడి చూడండి, నా గుడి చూడండి అంటే దేవుడు అంటాడు. యేసు ప్రభు కాలంలో కూడా శిష్యులు అన్నారు, అది చూడ యెరూషలేము దేవాలయం ఎంత బాగుందంటే ఆయన అన్నాడు, అది కూలబడుతుందిరా నాయన, రాతి మీద రాయి ఉండకుండా మొత్తం కూలిపోతుంది అన్నాడు. ఎందుకంటే ఆ దేవాలయానికంటే గొప్పని నేనైతే నన్ను దాంట్లో చేర్చుకోలేదురా. నేను పోతే ఏం చేసినారు వాళ్ళు? నన్ను త్రోసేసినారు వాళ్ళు. కాబట్టి దేవునికి ఎక్కడ చోటు ఉండదో అది ఎంత గొప్ప స్థలమైనా కూడా అది ఏంటంటే వేస్ట్. అది అసలు దేవాలయము అంటే అర్థం ఏంటంటే దేవుడు ఉండే స్థలం అని. దేవుడే లేకపోతే ఇంక దేవాలయం ఎందుకంటారు దాన్ని? మీరు ఆదికాండం, దేవుని మందిరం అనే మాట ఆదికాండం 8 అధ్యాయంలో మొట్టమొదటిగా బైబిల్లో కనపడుతుంది. యాకోబు ఇది దేవుని మందిరమే ఎందుకన్నాడు అన్నమాట? ఇక్కడ దేవుడు ఉన్నాడు అన్నాడు. దేవుడు ఉంటేనే దేవాలయం, దేవుడు లేకపోతే అది ఎంత గొప్ప కట్టడమైన అది వ్యర్థమైన కట్టడం. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు మంచి దేవాలయమే కట్టారు, కానీ సొలొమోను కాలంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుని కంటే వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ పాపములో మందిరానికి వస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఎవరన్నా ఉంటే ఏదైనా ప్రవక్త వచ్చి మీరు ఈ పాపాలు చేసి ఇట్లా ప్రవర్తిస్తే చనిపోతే ఎక్కడికి పోతారు, నష్టపోతారయ్యా మీరు అని చెప్తే వీళ్ళు అంటారు దేవాలయమే చూపిస్తారు. మీరు చూడండి ఇర్మియా గ్రంథానికి రండి, అక్కడ అదే మాట చెప్తారు. వాళ్ళు ప్రవక్త గద్దిస్తుంటే వాళ్ళ పాపాన్ని గురించి, వాళ్ళ దేవాలయం గురించే మాట్లాడుతారు. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు యెహోవా మందిర ద్వారమున నిలవబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపము, యెహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములలో బడి ప్రవేశించు యోధావారులారా వినుడి. సెలవిచ్చుచున్నాడు, అంటే ప్రవక్త ఏం చెప్తున్నాడంటే మందిరానికి వస్తున్నారు కానీ మీ ప్రవర్తన ఎట్లేదు, సరిగా లేదు. అందుకని మీరు ఇప్పుడు ఏం చేయాలి, ప్రవర్తన దిద్దుకోండి అన్నాడంటే సరి చేసుకోమని. సరి చేసుకోండి అని చెప్తే 4వ వచనం, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయమని మీరు చెప్పుచున్నారే, ఈ మోసకరమైన మాటల ఆధారము. అరే నాయన మీ బతుకు సరిలేదురా, మందిరానికి వస్తున్నారు, బతుకు దిద్దుకోండి, సరి చేసుకోండి అంటే మేము సరి చేసుకోకపోయినా మాకేం కాదు. ఎందుకేం కాదంటే ఇదిగో దేవుని ఆలయం, ఈ యెహోవా ఆలయం మా మధ్య ఉంది కాబట్టి మాకే శిక్ష రాదు అనుకుంటున్నారు. వాళ్ళు ఏ ఆలయం అయితే ఆధారం చేసుకున్నారో అదే ఆలయాన్ని బబులోను రాజు ఏం చేశాడు, పూర్తిగా నాగలి పెట్టి దున్నినట్టు మొత్తం దున్ని పడేసినాడు. అందుకే గుర్తుపెట్టుకోండి, దేవుని కంటే దేన్ని ఎక్కువగా మనం చేస్తామో దాన్ని దేవుడు లేపేస్తాడు అంతే. మెయిన్ దేవుడే. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే బ్రతుకు సరి లేకుండా యెషయా గ్రంథం 1వ అధ్యాయానికి వస్తే దేవుని మాట వినడం లేదు. దేవుడే ఆకాశం అని ఆకాశంతో చెప్పుకుంటున్నాడు, భూమి అని భూమితో చెప్పుకుంటూ పిల్లల్ని పెద్ద చేశాను, వీళ్ళు నా మాట వినడం లేదు. ఆడ కఠినమైన పదాలు ఉపయోగిస్తాడు. సర్ప సంతానమ్మ, చెరుపు చేయి పిల్లలారా, దుష్ట సంతానం. ఇశ్రాయేలు ప్రజల గురించి ఎంత కఠినమైన పదాలు ఉపయోగిస్తారు. మీరు తిరుగుబాటు చేస్తే ఎంతకాలం కొట్టబడతారు, నా వైపు తిరగండి. ప్రవక్తల ద్వారా దేవుడు చెప్తుంటే ఏం కాదు, మేము ఇట్లా ఉన్నా ఏం కాదు. విశ్రాంతి దినం వస్తే మందిరం, పండగలు వస్తే మందిరం, మళ్ళీ చేసే పాపాలు చేస్తున్నారు. ఇట్లా చేస్తే మీకు శిక్ష వస్తుంది అంటే ఇదిగో మందిరం అని చూపిస్తారు. అందుకనే దేవుడు కోపం వచ్చి ఆ మాట అన్నాడు, ఈ ఇందిరా పద్దాక మందిరం చూపిస్తారు.
అసలు ఆ మందిరంలో నేను ఉండడానికి నాకేమైనా పట్టేదా అని యెషయా గ్రంథం 66:1 దేవుడు కోపగించుకొని పలికిన మాట. ప్రియులారా, యూదా వారు, ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు పాపం చేస్తున్నారు. దేవుడు ప్రవక్తల ద్వారా హెచ్చరించిన దేవాలయాన్ని బట్టి మాకేం కాదనుకుంటున్నారు. అందుకనే దేవుడు అన్నాడు, అసలు దేవాలయం గురించి అంత గొప్పగా చెప్పుకుంటున్నారు, అసలు ఆలయం కట్టారు మంచిదే కానీ నేను పడతాననుకుంటున్నారా? అసలు నేను ఎంత గొప్ప దేవుని తెలుసా? ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, అసలు మీరు కట్టింది ఏ పాటిది అని దేవుడు వాళ్ళను కోపగించుకొని పలికినాడు. కాబట్టి ప్రియులారా, ఆ విషయాన్నే అంటే మీ పితరులు ఒకప్పుడు దేవుని మాట వినకుండా ఇచ్చలవిడిగా జీవిస్తూ దేవుడు శిక్షిస్తాడంటే దేవాలయం పేరు చెప్పినారు వాళ్ళు. ఈరోజు కూడా మీరు దేవుని పేరు చెప్పుకొని ఈ పెద్దలు స్టెఫెన్ ఎవరైతే ముందు పెట్టి వాళ్ళకి తీర్పు తీర్చాలనుకున్నది వీళ్ళు కూడా మత పెద్దలే. అందుకని మీరు కూడా దేవుని పని చేస్తున్నాం, దేవుని సేవ చేస్తున్నాం, మేము మందిరంలో పెద్దలమని చెప్పి మీరు అంటూ దేవుని గురించి చెప్తున్నారు కదా. అయితే ఒకప్పుడు దేవుడే అన్నాడు, ఏమనంటే ఈ దేవాలయం ఏ పాటిదని దేవుడు కోపగించుకున్నాడు. కాబట్టి ఆ రోజు దేవుడు అట్లా మాట్లాడినాడు అని చెప్పి తర్వాత అంటాడు 51వ వచనం, ముస్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచునల్ల వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను. ఎంత కఠినమైన పదాలు! వాళ్ళ పితరులు చేసిన తప్పులన్నీ ఎత్తి చెప్పి చివరికి ఇప్పుడు అన్నాడు 51లో వీళ్ళ కాడికి వచ్చినాడు. ఇక ఏమన్నాడంటే 51:2 లైన్ చివరిలో, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఏం చేస్తున్నారు? ఎదిరిస్తున్నారు. ఎందుకంటే స్టెఫెను మాట్లాడే ప్రతి మాట ఆయన మాట కాదు, ఆయనలో ఉన్న ఆత్మ ద్వారా ప్రేరేపించబడి మాట్లాడుతున్నాడు. అయితే ఆత్మ ద్వారా స్టెఫెను మాట్లాడుతుంటే వీళ్ళేమో ఆ మాటలు ఏం చేస్తున్నారు? ఎదిరిస్తున్నారు. అందుకనే మీరు పరిశుద్ధాత్మను ఎదిరించుతున్నారని చెప్పినాడు. వీళ్ళు ఎట్లున్నారంటే హృదయము చెవులో దేవుని వాక్యానికి ఏమి ఇవ్వడం లేదు, లోపరచడం లేదు. బైబిల్లో ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి కూడా అంతే. అందుకే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో అన్నాడు, ప్రవక్తను వెళ్ళి ఏం చేయమంటే వాళ్ళ చెవులు మూసి వాళ్ళ కళ్ళు మూసి అన్నాడు. ఎందుకు? వాళ్ళు చెవులు వింటున్నారు కానీ గ్రహించడం లేదు, చూస్తున్నారు కానీ తెలుసుకోవడం లేదు. ఎందుకంటే చెవులు మందగిలినాయి, కళ్ళు వాళ్ళకు చూస్తూ గ్రహించడం లేదు. అందుకనే నువ్వు ఆ పని చేయమని చెప్పినాడు. ఇర్మియా గ్రంథంలో దేవుడు అంటాడు, అసలు నేను వింటారని ఎవరు చెప్పుకోవాలంటాడు. చూడండి 6వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. దేవుడు ఏమంటున్నాడంటే, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తమ మనసు. 10వ వచనం మొదటి నుంచి చదవ. విందురని నేను ఎవరితో మాట్లాడేదను? ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకున్నారు గనక. అంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుడు మాటలు వినేదానికి వాళ్ళకి ఇష్టం లేదు. అంటే వాళ్ళ చెవులు దేవుని వాక్యానికి లోపరిచే మనసు లేదు. అందుకనే హృదయము చెవులు దేవుని వాక్యానికి పితరులు ఎట్లా లోపరచలేదు, మీ పితరుల వలె మీరు కూడా అని వీళ్ళ తప్పులు చెప్తున్నాడు. ముస్కరులారా అని ఎంత కఠినంగా మాట్లాడినాడు. దేవుని వాక్యానికి చెవులు హృదయాన్ని లోపరచనల్లని వారులారా, మీరు పరిశుద్ధాత్మను ఏం చేస్తున్నారు? ఎదిరించుతున్నారు. యేసు ప్రభు కూడా చెప్పినాడు, మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడితే క్షమాపణ ఉంది కానీ పరిశుద్ధాత్మను ఎదిరిస్తే క్షమాపణ కూడా లేదన్నాడు. చూడండి మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 30 వచనం, అది 12వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి
నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు చేయి ప్రతి పాపమును దోషణయు వారికి క్షమింపబడును కానీ ఆత్మ విషయమైన దూషణకు 32 మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడు వానికి పాప క్షమాపణ కలదు కానీ పరిశుద్ధ ఆత్మకు విరోధముగా మాట్లాడు వానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను ప్రియులారా, పరిశుద్ధ ఆత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే పాప క్షమాపణే లేదు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు స్తెఫెను ద్వారా ముస్కరులారా హృదయము చెవులు దేవుని వాక్యానికి లోపరచునల్లని వారులారా, మీ పితరుల్లాగా మీరు కూడా ఏం చేస్తున్నారు? పరిశుద్ధాత్మని ఎదిరించుచున్నారు. ప్రియులారా, పరిశుద్ధాత్మనికి లోబడితే దేవుడు మనలో ఆత్మకార్యం జరిగిస్తాడు. ఎదిరిస్తే ఎన్నటికీ మనకు క్షమాపణ ఉండదు. తర్వాత 52వ వచనం, మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుండిరి, ఆ నీతిమంతుని రాకను గురించి ముందు తెలిపిన వారిని చంపిరి, ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. వామ్మో, ఇట్లా మాట్లాడాలంటే ఏముండాలండి? ఎంతో ధైర్యం ఉండాలి కదా. ఈ వచనాలు చదువుతుంటేనే స్తెఫెను ఎట్లా చెప్పాడబ్బా అనిపిస్తుంది కదా. దేవుని ఆత్మచేత నింపబడిన స్తెఫెను ఏమన్నాడంటే, మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుండిరి. యేసు ప్రభు కూడా చెప్పినాడు. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ అధ్యాయము 31వ వచనము నుంచి చూడండి. అందువలననే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు. ఇక్కడ యేసు ప్రభు ఈ శాసులు పరిచయాల గురించి ఏమన్నాడంటే, ప్రవక్తలను చంపిన కుమారులని మీ మీద మీరే ఏం చేస్తున్నారు? సాక్ష్యం చెప్పుకుంటున్నారు. 34వ వచనం, అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను జ్ఞానులను శాసులను పంపుచున్నాను, మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు. ఈ శాసులు పరిచయులు ఏం చేస్తారంటే, యేసుక్రీస్తు పంపించిన ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను ఆయన దాసులను ఏం చేస్తారంటే వీళ్ళు కొడతారంట, కొందరిని సిలివేస్తారంట, కొందరిని కొరడాలతో కొట్టించి పట్టణం నుంచి పట్టణానికి ఏం చేస్తారంట? తరుముతారంట. ఈ శాస్త్రులు పరిచయులు ఏమనుకుంటారంటే, మేము మత నాయకులం అనుకుంటూ మత ముసుగులో ఉండి దేవుని కోసం మేము ఏదో చేస్తున్నామన్న అజ్ఞానంలో ఉండి దేవునికి వ్యతిరేకంగా దేవుని దాసులను ఏం చేశారు? హింసిస్తూ వచ్చినారు వీళ్ళు. అందుకని కింద అంటాడు 35వ వచనం, నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకియ కుమారుడగు జకర్యా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తం అంతయో. యేసుప్రభు ఏమన్నాడంటే, ఇక మీరు చేసి ఇట్లాంటి పనులను బట్టి హేబేలు రక్తం మొదలుకొని జకర్యా వరకు భూమి మీద చిందించబడిన నీతిమంతుల రక్తం అంతా, ఆ దోషం అంతా ఎవరి మీదకి వస్తుంది? మీ మీదకి వస్తుంది అన్నాడు. ఎంత భయంకరం కదా. అందుకనే ప్రియులారా, ఈ యొక్క యోధులు, ఆనాటి మత నాయకులు దేవుణ్ణి ఏదో సేవిస్తున్నామనుకుంటూ నిజమైన దాసులను ఏం చేశారు? వాళ్ళు హింసిస్తూ వచ్చినారు. యేసుప్రభు ఒకసారి ద్రాక్ష తోటను కూర్చిన ఉపమానం కూడా చెప్పినాడు వాళ్ళతో. ఏమన్నాడంటే, ఒక ద్రాక్ష తోట యజమాని వేశాడు,
తర్వాత దాన్ని కాపులకు అప్పగించి దూరదేశము పోయినాడు. అయితే ఆ ఫలం వచ్చిన కాలంలో తనకు రావలసిన ఫలం కోసము మొదట ఒక దాసును పంపిస్తే ఆయన ఏం చేశారు? మీరు కొట్టారు అన్నాడు. మళ్ళొక దాసును పంపిస్తే ఆయన చంపారు అన్నాడు. మళ్ళొక దాసును పంపిస్తే ఆయన రాళ్ళతో కొట్టారు అన్నాడు. చివరిగా కుమారుణ్ణే పంపిస్తే సన్మానిస్తారనుకొని పంపిస్తే ద్రాక్ష తోట వెలుపల మీరేం చేశారు? ఆయన చంపేశారు అన్నాడు. ఆ ఉపమానము శాస్త్రుల పరిచయాల గురించే, ఆనాటి మత నాయకుల గురించి చెప్పినాడు. అదంతా కూడా వారి గురించే. ప్రియులారా, ఆనాడు మత నాయకులుగా ఉన్న మత పెద్దలు తమ దేవాలయంలో సేవ చేస్తూ దేవునికి ఏదో చేస్తున్నాం అనుకుంటూ నిజమైన క్రీస్తు భక్తులను చంపుతూ వచ్చినారు, హింసిస్తూ వచ్చినారు. అందుకనే ఈ స్టెఫెను ఆ మాటలు చెప్పినాడు. మీ పితరులు ప్రవక్తలు ఎవరిని హింసించకుండా ఉన్నారు. అంతేకాదు ఆ నీతిమంతుని రాకుని గురించి ముందు తెలిపిన వారిని కూడా ఏం చేశారు? చంపారని చివరిగా ఏమంటాడంటే, ఆయనను మీరు ఇప్పుడు అన్నాడు. అంటే ఆయననంటే యేసు ప్రభును మీరు ఇప్పుడు అప్పగించి, అంటే సిలువకు అప్పగించి మీరు కూడా ఏం చేశారు? హత్య చేశారు. చివరికి మీరు కూడా యేసుక్రీస్తుని ఏం చేశారు? మీరు హత్య చేశారని చెప్తున్నాడు. నిజంగా ఈ మాట చెప్పాలంటే స్టెఫెనుకి ఎంత ధైర్యం ఉండాలి. మీరే ఆయన్ని హత్య చేసిందంటే వాళ్ళు ఊరుకుంటారా? కానీ స్టెఫెన్ చెప్పిన మాట నిజమే. ప్రియులారా, ఆ విధంగా చెప్పి ఇప్పుడు 53వ వచనం, దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి కానీ దానిని గాయకనలేదని చెప్పాను. చివరికి ఏం చెప్పాడంటే ప్రసంగం చివరిలో, దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రం మీరు పొందారు, కానీ ధర్మశాస్త్రం పొందిన దాన్ని ఏం చేయలేదు, మీరు దాన్ని గాయకొనలేదు, అనుసరించలేదు. పౌలు కూడా రోమిలకు రాస్తూ అదే చెప్పినాడు. యూదులకు ఏం చెప్పినాడు అంటే చూడండి, రోమపత్రిక 2వ అధ్యాయం, రోమపత్రిక 2వ అధ్యాయం 17వ వచనం, నీవు యూదుడు అని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా? ప్రశ్నిస్తున్నాడు పౌలు. ఏమని పేరు పెట్టుకున్నావు? యూదుడని పేరు పెట్టుకున్నావు. మాకేముంది అంటున్నావు? ధర్మశాస్త్రం ఉందని నువ్వు అతిశయపడుతున్నావు. అలా అతిశయపడుతూ ఉన్నవాడు కావా అని ఇప్పుడు 21వ వచనం, ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? ఇప్పుడు పౌలు ఏమంటున్నాడంటే, యూదులు ఏం చేస్తారంటే మాకు ధర్మశాస్త్రం ఉంది, మాకు దేవుడు ఉన్నాడు, మేము యూదులమని గర్వంతో వాళ్ళు ఏమంటారంటే మేము అందరికీ బోధిస్తామని చెప్తారు. మేము బోధకులం, బోధ అంతా మాకాడే ఉందని చెప్తారు. కానీ పౌలు ఇక్కడ ఏమంటున్నాడంటే నీకు నువ్వు బోధ చేసుకోవా అంటూ దొంగల వద్దని ప్రకటించు నీవు దొంగలదవా, వ్యభిచరించవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా, విగ్రహములను అసహించుకొని నీవు గుళ్ళను దోచెదవా, ధర్మశాస్త్రం బందు అతిశయించు నీవు ధర్మశాస్త్రం మీరుడు వలన దేవుని క్వశ్చన్ చేస్తున్నాడు పౌలు. ధర్మశాస్త్రం ఉంది మంచిదే, ధర్మశాస్త్రం అంతా చదువుతావు మంచిదే, అందరికీ చక్కగా వివరిస్తావు మంచిదే, నువ్వు చేస్తున్నావా? అందరికీ చెప్పింది మరి నీకు కాదా? మరి అందరికీ చెప్తే ఇట్లా చేయొద్దు ఇట్లా చేయొద్దని చివరికి నువ్వే చేస్తున్నావు కదా. అట్లా చేయడం ద్వారా ధర్మశాస్త్రం ఉంది కానీ ధర్మశాస్త్రాన్ని మీరిన నీవు దేవుణ్ణి అవమానపరచదవా? ఈరోజు కూడా క్రైస్తవులకి ఏముంది చెప్పండి? మేము నిజమైన దేవుని పిల్లలము, మాకేముంది? బైబిల్ ఉంది, మంచిదే. మరి ఇది అనుసరించకుండా ఇది ఉంటే ఏం లాభం? చాలామంది ఏమంటే ఈ సత్యవేదం అని చెప్తారు, మంచిదే. సత్యవేదం సంకలు పెట్టుకొని సత్యములు నువ్వు బతకకపోతే నువ్వు కూడా దేవుణ్ణి అవమానించినట్లే కదా. ఇది సంకలో పెట్టుకొని పోలీస్ స్టేషన్ పోయా, ఇది సంకలో పెట్టుకొని కోర్టుకు పోయా, ఏమైనా సిగ్గుందంటే మనకు? మళ్ళా మనం ఏం చెప్తాం? సత్యవేదం సత్యగ్రంథం, నాది సత్యం నీది అబద్ధం. ప్రియులారా, బైబిల్ సత్యమే కానీ
మనం బ్రతకనంత కాలం ఏం చేయదండి, దేవునికి మహిమను ఇది సంకలో పెట్టుకుంటే రాదు. ఈనాడు దాదాపు 100% క్రైస్తవుల్లో 70% దీనికి వ్యతిరేకంగా బతుకుతారు. సర్వేలో చెప్పినారు 70% బైబిల్కు వ్యతిరేకంగా బతుకుతూ క్రైస్తవులని పేరు పెట్టుకొని దేవునికి ఏం చేస్తున్నారు చెప్పండి? అవమానం చేస్తున్నారు. ఎంత విచారం అంటే అంత విచారం. ప్రియులారా, బైబిల్ సత్యమే, యేసు ప్రభు నిజమేరే దేవుడే. కానీ దాన్ని అనుసరించే విషయంలో మనము తప్పిపోయినాం. ఆనాడు స్టెఫెను చెప్పినాడు ఆ మాట, మీకు ధర్మశాస్త్రం ఉంది కానీ దేవుడు దూతల ద్వారా ఇచ్చాడు కానీ దాన్ని మీరేం చేయడం లేదు, గైకోవడం లేదు. ఈరోజు కూడా అదే మన పరిస్థితి. బైబిల్ మన చేతుల్లో ఉంది, ప్రతిదినం చదువుతాం. ప్రతిదినం బైబిల్ని ఎంత చక్కగా చదువుతామంటే అంత చక్కగా. నాకు ఆశ్చర్యం ఏంటంటే అప్పుడు దాకా పోట్లాడుకుంటారు, అప్పుడే స్టేజ్ మీదకి ఎక్కుతారు, బైబిల్ తెరిచి దేవుడు ఎలాగో చెప్తున్నాడు అంటాడు. ఎట్లింటారు జనాలు చెప్పండి? ఇంతకంటే దరిద్రం ఏమైనా ఉంటుంది చెప్పండి మనకు? ఇక వినోడోడు ఎట్లింటాడు, అనుసరించేటోడు ఎట్లా అనుసరిస్తాడు చెప్పండి? పిల్లారా, అందుకనే మనకు విలువ లేకుండా పోయింది. ఆనాడు స్టెఫెను అందుకే వాళ్ళని అంత పదజాలాలు ఉపయోగించాల్సింది. ముస్కరులారని ఎందుకు అన్నాడంటే ఇందుకే. ఇట్లాంటి బ్రతుకు మనం జీవిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి మాటలే కదా పలికించేది. ముస్కరులారా, మీ హృదయము చెవులు దేవుని వాక్యానికి లోబరచనొల్లని వారులారా. అట్లా కాకపోతే ఎట్లా చెప్పిస్తాడు దేవుడు? కాబట్టి ప్రియులారా, ఈ మాటలన్నీ దేవుడు ఎందుకు బైబిల్లో రాయించాడంటే ఈ మాటలు విని చదువుకొని ఈ చివరి దినాల్లో ఉండే మనమన్న ఏం చేయాలండి? మన చెవులు మన హృదయం దేవుని వాక్యానికి లోబరిచి దేవునికి లోబడి జీవించి మన ద్వారా దేవునికి ఏం తీసుకొని రావాలి? మహిమను తీసుకొని రావాలి. లేకపోతే దేవుని పేరు చెప్పుకుంటూ ఆనాడు మత నాయకులు దేవునికి అవమానం తెచ్చినట్టు ఈరోజు కూడా మనం కూడా దేవునికి అవమానం తప్ప ఇంకా వేరేటిదేమీ తీసుకురా. కాబట్టి స్టెఫెను అంత ఆవేశముతో ఆత్మావేశముతో ఆ పదాలు చెప్పినాడంటే కారణం ఏంటంటే దేవుని ఆత్మ ఎంత పరితాపం చెందుతుందో వాళ్ళ విషయంలో. వాళ్ళు కూడా దేవుని ప్రజలేని చెప్పుకుంటారు. యోధులు ధర్మశాస్త్రం ఉందని చెప్తారు, చక్కగా ధర్మశాస్త్రం అంతా బోధిస్తారు. కానీ అనుసరించకుండా గైకొనకుండా పిల్లరా దేవునికి అవమానం తెస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు స్టెఫెనులో ఉండి అంత కఠినమైన మాటలు పలికించినాడు. కాబట్టి ఈరోజు కూడా దేవుడు మన విషయంలో కూడా ఎలాంటి కఠినమైన మాటలు పలకకుండా ఉండాలంటే మనము దేవుని వాక్యానికి లోబడాలి. వ్యక్తిగతంగా నీవు మనము దేవునికి లోబడి దేవుని వాక్యానికి లోబడి దేవుడు ఏదైతే మనకు బోధిస్తున్నాడో నేర్పిస్తున్నాడో దాన్ని అనుసరించి జీవించినప్పుడు అప్పుడు మన ద్వారా దేవునికి ఏమొస్తుందండి? మహిమ. లేకపోతే మన ద్వారా కూడా దేవుని ఆత్మ ఎంతో దుఃఖపడుతుంది. కానీ చాలా మనకు అర్థం కావడం లేదు ఎందుకో మరి. కాబట్టి ప్రియులారా, మనము ఆనాటి మత నాయకుల వలె మనం ఉండక దేవుని వాక్యానికి భయపడి దేవునికి లోబడి మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. మన ద్వారా ఇతరులకి ఏం చేస్తాడు? దీవెనకరంగా మనను ఉంచుతాడు. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.